హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. నా అడ్రస్ వచ్చేసరికి తామరకొల్లు గ్రామం, కైకలూరు మండలం, ఏలూరు జిల్లా, తామరకొల్లు గ్రామం అండి. ఈరోజు ఒక విషయం అయితే చెప్తాను. చాలా ఇంపార్టెంట్ విషయం ఇది అందరికీ ఉండే సమస్య. ఒకసారి మీరు చూడండి, ఒకసారి ఈ బారు మనకైతే చేప పిల్ల అయితే పడిపోవడం అయితే ఉంది. పడిపోయిన చేప ఏంటి అని అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు, ఆల్రెడీ తమ్ముళ్ళని చూస్తుంటారు కాబట్టి గురక అండి. ఇది మొత్తం గురక. నేను గురకను చంపడానికి ప్రత్యేకంగా గురక ముందైతే ఇవ్వడం అయితే జరిగింది. సో కూర్చుని అయితే చెప్తాను. సో ప్రత్యేకమైన ఏం చేసామంటే గురక్కి ప్రత్యేకం ముందైతే కొట్టడం అయితే జరిగింది. ఓన్లీ గురక మాత్రమే చేస్తుందండి. సో శీలావతి పిల్ల ఉన్నా, కట్లా పిల్ల ఉన్నా, ఈ రెండు చేపలు ఉంటే మాత్రం మీరు గురక అయితే ముందైతే కొట్టుకోవచ్చు. సైజు విషయానికి వచ్చేసరికి ఏంటంటేనండి, ఈ విషయం కూడా చెప్తున్నాను. సైజు 3 అంగుళాల పైన ఉంటే బాగా సేఫ్. 3 లోపు ఉందనుకోండి, శీలావతి పిల్ల కానీ కట్లా పిల్ల కానీ ఏదైనా సరే 3 లోపు ఉంటే కొంచెం పిల్ల జారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నా దాంట్లో కూడా అక్కడ ఒకటి జారుతుంది. ఇందులో జారే విషయం కూడా అంటే జారుతాం అంటే చనిపోవడం అని అర్థం అనమాట. జారిపోయే పిల్ల కూడా మనకి మేత నెట్లో ఉంటాయి కొన్ని. ఎందుకంటే మనం పిల్ల చెరువులు అయితే ఏంటంటే మనం డెన్సిటీలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అన్నింటికి మేతలు అందనప్పుడు ఏంటంటే కొన్ని తోకలు ఎప్పుడైతే సన్నబడతాయో ఆ చేపలు మొత్తం జారిపోవడం అయితే జరుగుద్ది. అదే ఒక 5,000 10,000 పోయినా పెద్ద ఇబ్బంది ఏం పడకుండా ధైర్యం చేసి కొట్టుకోవచ్చు. మినిమం 2 అంగుళాలు దాటి ఉండాలి. 2 దాటిన తర్వాతే మీరు కొట్టుకుంటే కొంచెం శీలావతి పిల్లకి కానీ కట్లా పిల్లకి కానీ ఇబ్బంది అయితే ఉండదు. సో నేను కొట్టింది కట్లా పిల్లకి కాదు, శీలావతి ట్యాంక్ ఇది. ఇందులో ఉన్న గురక మొత్తం అయితే చంపడం అయితే జరిగింది. గురక అంటేనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేసుకున్న వెంటనే బొందు కొట్టి ట్యాంక్ అంతా కొట్టి పైకి వచ్చాను. చిన్న సీడ్ ఉంటుంది చూడండి, ఇంత చిన్న సీడ్. ఈ సీడ్ పిల్ల కూడా వారికి పడుతుందండి. పడుతుంది. అమ్మయ్య, మనం తీసుకున్న డెసిషన్ కరెక్టే. గురక ముందు కొడతాకి నేను దగ్గర నెల రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నా. ఏం చేద్దాం, లాగిద్దామా, చేద్దామా, గురక ఉంది, ఇబ్బంది అవుద్ది. రేపు పొద్దున్న ఇప్పుడు నాకే కాదు బయటికైనా ఎవరికైనా సరే చాలా ట్యాంకుల్లో గురక వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా పుడతా ఉండదు. కొంత అంతా టోటల్గా నిర్మూలం అవుద్దా అంటే అవ్వదు, ఇంకా వస్తుంది. పొద్దున్న నుండి ఇప్పుడు దాకా వస్తుంది. సో దీన్ని గురకను కొట్టే టైం విషయానికి వచ్చేసరికి ఏంటంటే పొద్దున్నే 6 దాటిన తర్వాత కొట్టాలి. 6-7 లోపు కొట్టేసేయాలి. ఆ రోజు కంపల్సరీగా ఎండ ఉండాలి. ఎండ ఉంటేనే ఆ రోజు ఎండ వస్తుంది అనుకుంటేనే గురక ముందు కొట్టండి. ఎండ రాదు, మబ్బు కొంటే గురక ముందు కొట్టద్దు. సో కొట్టండి, వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే నేను ప్రయోగం చేసి కానీ నేను ఏ రిజల్ట్ చెప్పను. నేను మాట చెప్తున్నానంటే 100 సార్లు ఆలోచించే చెప్తామే జరుగుద్ది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. సో అలాగే మన దగ్గర శీలావతి కట్లా పిల్ల, కొత్త పిల్ల, పాత పిల్ల 2 పిల్లలు అవైలబిలిటీగా ఉండండి. పాత పిల్ల 4 అంగుళాలు, 5 అంగుళాలు, 6 అంగుళాలు సైజ్ అయితే ఉండడం అయితే జరిగింది. సో మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు శీలావతి కట్లా పిల్ల అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే మా ఛానల్లో కస్టమర్ రివ్యూస్ ఉన్నాయండి. ప్రతి ఒక్క కస్టమర్ రివ్యూ మీరైతే చూసి నా దగ్గర చేపలు అయితే బుక్ చేసుకోండి. గురక మొత్తం చచ్చిపోతుంది. పైన కేసకాయ అలాంటివి ఉన్నాయి చూడండి, ఇక్కడ పైన తిరుగుతున్నాయి. అవి మీకు కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. కేసకాయ కూడా మొత్తం అయితే చావదు, ఏదో ఒకటి వస్తుంది. ఇంకా టోటల్ రిపోర్ట్ ఏంటంటే రేపు సాయంత్రానికైనా ఒక క్లారిటీ రాండి. ఈ రోజు విషయం గురక ఎవరైనా చంపాలనుకుంటే ఈ పని చేసి కొట్టండి. గురక ముందు కొట్టుకోండి, చేస్తుంది. శీలావతి కట్ల పిల్ల మైలా మోసు ఏమన్నా ఉన్నా కొంచెం ఇబ్బంది అవుద్ది అంటున్నారు చేపకి. సైజు విషయానికి 3 అంగుళాల పైన ఉంటే మీరు కళ్ళు మూసుకుని కొట్టేసుకోవచ్చు. 3 లోపు మాత్రం కొట్టకండి. ఇంకో విషయం ఏంటంటే టెక్నీషియన్ ఎంత డోసేజ్ అయితే చెప్పారో ఆ డోసు మాత్రమే కొట్టండి. అంత మించి ఎక్కువ అయితే వేయొద్దు, తగ్గించొద్దండి. ఒకవేళ తగ్గిస్తే మళ్ళీ సరిగ్గా సగం సాగపోతే ఇబ్బంది. సో 100% టెక్నీషియన్ చెప్పిన డోసేజ్ కొట్టేసేయండి. ఎన్ని ఎకరాలు అయితే అంత డోసేజ్ చెప్తాడు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ గైస్.